రకంగా కూడా చెప్తున్న పరిస్థితి. మామునూరు విమానాశ్రయానికి పచ్చజెండా, వరంగల్ జిల్లాల నిర్మాణానికి కేంద్రం ఓకే. ఏఏఐకి పౌర విమానయాన శాఖ లేఖ. శంషాబాద్ నుంచి 150 కిలోమీటర్లలోపు మరో విమానాశ్రయం ఉండరాదన్న నిబంధన ఉపసంహరణ. దీనిపై అప్పట్లోనే చెప్పింది. ఇప్పటికే భూసేకరణకు 205 కోట్లు. రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న రెండో విమానాశ్రయం సీఎం ప్రతి ఒక్క చొరవ వల్లే సాధ్యమైంది. మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ, మోదీ సహకారం వల్లే వచ్చింది కిషన్ రెడ్డి. తెలంగాణకు ఇదో గేమ్ చేంజర్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక ఇది మామునూరు, ఏదైతే వరంగల్కి సంబంధించి మామునూరు విమానాశ్రయంకి గతంలోనే ప్రణాళికలు ఏర్పాటు చేసినప్పటికీ శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో కూడా ఏదైతే ఒక్కదాన్ని కూడా ఉంచదు, ఎయిర్పోర్ట్ ఉండొద్దు అంటే ఏవైతే నిబంధనలు ఉన్నాయో దానికి తీసేస్తూ ఇప్పుడు మామునూరు విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇప్పటికే భూసేకరణకు కూడా 205 కోట్లు ఖర్చు పెట్టినట్టుగానైతే తెలుస్తుంది. ఇక రాష్ట్రంలోనైతే ఈ రెండు విమానాశ్రయం అందుబాటులోకి రానున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లనే ఈ విమానాశ్రయం వచ్చిందంటూ కూడా ఇటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ అయితే చెప్తున్న పరిస్థితి. కేవలం మోదీ సహకారం వల్లే వచ్చిందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఇది తెలంగాణకు ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిదంటూ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్